హాయ్ అండి. ఇంతవరకు మనం ఏపీ హిస్టరీలో భాగంగా ఆంధ్రుల యొక్క చరిత్ర, పూర్వ చరిత్ర చూసాము. తర్వాత శాతవాహనుల గురించి తెలుసుకున్నాము. శాతవాహనుల యొక్క రాజుల గురించి, వాళ్ళ పరిపాలనా కాలం గురించి, వాళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, మత, వాస్తు శిల్పం గురించి, వాళ్ళ శాసనాల గురించి, వాళ్ళ నాణాల గురించి అన్నీ తెలుసుకున్నాం. తరువాత మనం శాతవాహనుల తర్వాత వాళ్ళ అంతం, వాళ్ళ పతనం తర్వాత మనకేమైందంటే అది శూన్యకాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శాతవాహనుల యొక్క అంతం తర్వాత దాన్ని మనం శూన్యకాలంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఈ యొక్క కాలంలో మనకి స్థానిక రాజులు, స్థానిక వంశాలు మనకి ఎక్కువగా వచ్చాయనమాట. అందులో ఒక స్థానిక వంశమే మనకి ఈ యొక్క ఇక్ష్వాకు వంశమనమాట. అంటే శాతవాహనుల తర్వాత మనకి వచ్చేటటువంటిది ఎవరయ్యా అంటే ఇక్ష్వాకు వంశముగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు దాదాపుగా మనం వీళ్ళు దాదాపుగా 200 క్రీస్తు శకం 225 నుంచి 300 వరకైతే వీళ్ళు పరిపాలనైతే చేశారు. వీళ్ళ యొక్క స్థాపకుడు ఎవరయ్యా అంటే మనకి వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఈయనేం చేశాడు? మనకి మూడవ పులోమావి అయినటువంటి శాతవాహన రాజుని ఓడించి ఈయన ఇక్ష్వాకుల రాజ్య స్థాపన అయితే చేశాడు. ఎవరు? వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు అని. అయితే ఎలా మనకు తెలుస్తుందంటే ఈ యొక్క మేకధోని శాసనం బట్టి తెలుస్తుంది. మూడవ పులోమావి అయినటువంటి ఈ శాతవాహన రాజు మనకి మేకధోని శాసనాన్ని బట్టి తెలుస్తుందనమాట. ఏంటి? ఇక్ష్వాకు రాజు అయినటువంటి వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడి చేతిలో ఓడిపోయాడు. రాజ్యం నుంచి బహిష్కరించబడ్డాడు లేదా ప్రాలదోలబడ్డాడని తెలుస్తుంది. అలాగే మనకి బళ్ళారి శాసనం గూడా చెప్తుంది. అలాగే గుంటుపల్లి శాసనం గూడా మనకి చెప్తుందనమాట. ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపన గురించి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ యొక్క రాజ్య లాంఛనం ఏంటంటే మనకి శ్రీ పర్వతీయులుగా వీళ్ళు ప్రసిద్ధి చెందారు. ఎందుకంటే మన యొక్క విజయపురి, దాన్నే మనం నాగార్జునకొండ అని కూడా అంటాము. వీళ్ళు దాదాపుగా మనకి ఒక 75 సంవత్సరాల పాటు మనకి నాగార్జునకొండని కేంద్రంగా చేసుకొని నలుగురు రాజులైతే పరిపాలనైతే కొనసాగించారు. అయితే నాగార్జునకొండ శాసనం, అలాగే జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అలాగే ఇవి యొక్క శాసనాలు బట్టి నలుగురు రాజులే పరిపాలన చేశారని చెప్తుంది. అదే మనకి మత్స్య, వాయు పురాణాలైతే 7గురు రాజులైతే పరిపాలన చేశారు అని మనకైతే తెలియజేస్తుందనమాట. అయితే మనం వీళ్ళు ఏవైతే శాసనాలు వేశారో ఆ శాసనాలనే మనం కన్సిడరేషన్ అనేటటువంటిది చెయ్యాలి. అయితే తరువాత ఇక్కడికొచ్చేసరికి మనం వీళ్ళ చిహ్నం ఏదయ్యా అంటే మనకి సింహం. వీళ్ళు భాష ప్రాకృతం. లిపి బ్రాహ్మీ లిపి. వీళ్ళ లిపి మనకి బ్రాహ్మీ లిపిగా చెప్పుకోవచ్చు. మరి మతం ఏదంటే వైష్ణవ మతాన్ని ఆచరించారు. బౌద్ధ మతాన్ని గౌరవించాడు. ఎక్కువగా రెండవ రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు కాలంలో మనకి బౌద్ధము బాగా వీళ్ళ కాలంలో విరసిల్లిందని చెప్పుకోవచ్చు. అయితే మనకి వీరు శాసనాలు ఒకసారి చూసుకుంటే నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి. ఎందుకంటే మన ఆంధ్రదేశంలో వాళ్ళ పరిపాలన అంతా కృష్ణా, గోదావరి ప్రాంతాన్ని చేసుకొని అందులోన నాగార్జునకొండ పరిపాలనా కేంద్రంగా, రాజధానిగా కేంద్రంగా చేసుకొని వీరి పరిపాలన అయితే కొనసాగించారని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క శాసనాలు బట్టి మనకి అర్థమవుతుందనమాట. అయితే ఇందులో మనకి గొప్పవాడు ఎవరయ్యా అంటే వీరపురుషదత్తుడు. అలాగే చివరివాడు ఎవరయ్యా అంటే రుద్రపురుషదత్తుడు. మరి ఈ యొక్క రాజ్య స్థాపన చేసింది ఎవరయ్యా అంటే వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఈ యొక్క వేరు ఈ యొక్క వీరపురుషదత్తుడి యొక్క కుమారుడే యెహువల శాంతమూలుడు. ఇలా నలుగురు రాజులైతే మనకి ఇక్ష్వాకుల వంశాన్ని పరిపాలించినటువంటిది మన భారత
దేశంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టుగా మనకి శాసనాలైతే చెప్తున్నాయి. మనకు తెలుసు చివరి పాలకుడైనటువంటి శాతవాహనుల చివరి పాలకుడైనటువంటి మూడో పులోమావి మనకేం చేశాడంటే ఈయన శ్రీశాంతమూలుడు వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడి చేతిలో ఓడిపోయి ఆయన్ని ప్రారదోలి ఇక్ష్వాకు రాజ్యాన్నయితే స్థాపించాడని మనకి మేకదోని శాసనం బట్టి మనకు తెలుస్తుంది. అలాగే వీరు పరిపాలించిన ప్రాంతం విజయపురి, అదే మనకి నాగార్జునకొండ అని మనం చెప్పుకోవచ్చు. అయితే సుమారు వీళ్ళు 75 సంవత్సరాల పరిపాలన అయితే చేశారు. కొంతర కొంతమంది కొంతమంది చరిత్రకారులైతే 100 సంవత్సరాలైతే పరిపాలన చేశారని కూడా మనకి చెప్తున్నారనమాట వాళ్ళ అభిప్రాయం. అంటే 225 నుంచి 325 వరకైతే పరిపాలన చేశారని చెప్తున్నారు. కొన్ని టెక్స్ట్ బుక్‌లు గూడా మనకి నోట్స్‌లో కూడా అలాగే ఉంటుంది. అయితే మొత్తానికి వీళ్ళు పరిపాలించేటటువంటి కాలాన్ని తీసుకుంటే మనకి ఏ ప్రాంతం వద్దైతే ఎక్కువగా మనకి కేంద్రీకృతమైందంటే కృష్ణా, గోదావరి ప్రాంతంలో మనకి ఎక్కువగా కేంద్రీకృతమైందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మత్స్య పురాణం అయితేనేమి, వీళ్ళు ఆంధ్రు భృత్యులుగాను, అయోధ్య నేలిన సూర్యవంశీయులుగాను, శ్రీరాముని వంశస్థులుగాను వీరు ప్రసిద్ధికెక్కారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలైతే ఉన్నాయి. మనకి మత్స్య పురాణం అయితే వీళ్ళని ఇలా చెప్తుందనమాట. శ్రీ పర్వతీయులుగా వర్ణించిందనమాట. అయితే విష్ణు పురాణం ఏం చెప్తుందంటే మనకి ఉత్తర భారతదేశానికి సంబంధించి మనకి ఈ ప్రాంతం మనం తీసుకుంటే ఈ యొక్క ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్ష్వాకుల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి దక్షిణ ప్రాంతంలో గూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించినట్లు పేర్కొందనమాట. అంత మాత్రం చేత అది ఈ ఇక్ష్వాకులే అని మనం చెప్పలేము. అయితే కొంతమంది భేదాభిప్రాయాలైతే చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారనమాట. అయితే ఈ యొక్క ఇక్ష్వాకులు అని అనగానే మనకి ఇక్షు అనే పదం నుంచి వచ్చింది ఈ యొక్క ఇక్ష్వాకు. మరి ఇక్షు అంటే అర్థం ఏమిటి మనకి? చెరుకుగడ. చెరుకుగడ అని మనం అంటాము. చెరుకు. అయితే ఈ చిహ్నాన్నే వాళ్ళు తెగకు చిహ్నంగా వాడారు. అలా చేసుకొని పరిపాలించడం వల్లే వీళ్ళు ఇక్ష్వాకులయ్యారని మనకి ప్రముఖ చరిత్రకారుడు, అలాగే ఆయన చెప్తున్నారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఈయన మనకి ఏపీ హిస్టరీ బుక్స్ అయితే బాగా ఈయన బుక్ నుంచే ప్రామాణికంగా తీసుకొని మనకి అకాడమిక్స్ మనకి ఎగ్జామినేషన్‌లో కూడా వీడినే ఫాలో అవుతున్నారు. అట్ మ్యాక్స్ 50-70% అయితే ఇస్తున్నారనమాట. అలాగే భారతదేశ చరిత్రలోనే మనకి దేవాలయాలు నిర్మించినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే మనకి ఇక్ష్వాకుల వంశం అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇక్ష్వాకుల వంశమే మనకి ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారిగా మనకి దేవాలయాలు నిర్మించారని కూడా అర్థమవుతుంది. ఎన్నో దేవాలయాలైతే వీళ్ళు మనకి నిర్మించారనమాట. అయితే అందులోను భాగంగా మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే వీళ్ళకి సుప్రసిద్ధ విద్యా కేంద్రాలు ఏవైనా ఉన్నాయంటే అది నాగార్జునకొండ. ఎందుకంటే ఈ నాగార్జునకొండే మనం చూసినట్లయితే తరువాత మీకు చూపిస్తాను. వీళ్ళ యొక్క శాసనాలు, వీళ్ళ యొక్క నాణేలు, అలాగే వీళ్ళ యొక్క కాలంలో నాగార్జునకొండ ఎలా ఉంది, వీళ్ళు చేసినటువంటి సేవ ఏంటి, నెక్స్ట్ సెషన్‌లో మనం పిక్స్ అన్నీ చూద్దాం. ఓకేనా? ఈరోజు ఏం చేద్దామంటే జస్ట్ ఇంట్రడక్షన్ మనం చూద్దాం. ఇక్ష్వాకుల యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దాం. అయితే వాళ్ళ యొక్క ఇందాకల మనం చెప్పుకున్నట్టు మత్స్య పురాణం అయితే 7 ఇక్ష్వాకులని, అదే నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాల ప్రకారం అయితే 4 ఉన్నారని మనకు తెలుస్తుంది. అయితే మొట్టమొదటి రాజు అయినటువంటి మనకి ఎవరు? రాజ్య స్థాపకుడు వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఈయన శాతవాహనుల చివరివాడైనటువంటి మనకు తెలుసు 3వ పులోమావినైతే మట్టుబెట్టి మనకి రాజ్య స్థాపన అయితే చేశాడని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నాగార్జునకొండని మనకి రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడని తెలుస్తుంది.
ఇతను ఇక్ష్వాకు వంశంలో మహారాజా అనే బిరుదును పొందాడు. మహా అంటే అర్థమేంటి? గొప్ప. మహా అంటే అర్థమేంటి? గొప్ప. గొప్ప రాజు అని మనకి బిరుదు పొందాడనమాట. ఎవరు? ఈ యొక్క వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. అయితే ఈయన మనకెక్కువగా వైదిక మతాన్ని, అలాగే పౌరాణిక మతాల్ని ఆదరించాడు. ఎలా తెలుస్తుందంటే ఈయన చాలా క్రతువులు జరిపించాడు. మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణిలాగా మనకి ఈయన కూడా ఏం చేశాడంటే వైదిక మతానికి ఎనలేని సేవ చేశాడు. అలాగే కొన్ని క్రతువులు గూడా నిర్వహించాడు. అతని యొక్క వైదిక మతము పట్ల ఉన్న ఆసక్తిని, అభిమానాన్ని మనకు తెలియజేస్తుందేమంటే, ఆయన నిర్వహించినటువంటి క్రతువులు అటువంటివి. అశ్వమేధ యాగము, అగ్నిహోర యాగము, వాజపేయ యాగము ఇటువంటివి జరిపించాడు. మరి ఈటి యొక్క అర్థాలేమిటి మనం తెలుసుకోవాలి. అశ్వమేధ యాగం అంటే రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. ఆయన ఒక అశ్వాన్నయితే విడిచిపెడతాడు. అది ఎంతవరకైతే వెళుతుందో అక్కడ ఎవరు రాజులు గాని ఆపనట్లయితే వాళ్ళ యొక్క రాజ్యాధిపత్యాన్ని అంగీకరించినట్లు. ఇలా రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని, రాజు యొక్క ప్రతీకను, అది ధైర్య సాహసాలను చేసేటటువంటిదే మనకి ఈ యొక్క అశ్వమేధ యాగము. మరి అగ్నిహోర యాగము. ఏంటి అగ్నిహోర యాగము? అగ్నిహోర యాగం అంటే అగ్ని. అగ్ని అంటే పవిత్రమైనదని. అగ్ని అంటే పవిత్రమైనదని. అలాగే హోర లేదా హోత్రం అని గూడా అంటాం. ఆహుతి సమర్పించడం అని అంటాం. హోర అంటే ఏటండి? ఆహుతి సమర్పించడం అని అంటాం. అంటే ఆహుతిని సమర్పిస్తున్నాం. ఎవరికి? అగ్నికి. అంటే ఈ అగ్నిహోర యాగం అనేటటువంటిది మనకి దేవతలకి, మానవులకి ఇది మధ్యవర్తిగా వహిస్తుందనమాట. అలాగే వాజపేయి యాగము. ఏంటి వాజపేయి యాగము? వాజపేయి వాజ్, వాజ్ అంటే అర్థమేటంటే మనకి అన్నము, ఆహారము అని అర్థమొస్తుందనమాట. అలాగే బలము, అలాగే సంపద. ఈ 3 వాజ్ అంటే ఈ 3 పదాలొస్తాయనమాట. వాజపేయి, వాజపేయి యాగము. పేయి, పేయి అంటే అర్థమేటంటే మనకి పానీయము లేదా పొందడము అని అర్థమొస్తుంది మనకి. ఏంటొస్తుంది? పానీయము లేదా పొందడము అని అర్థమొస్తుంది. అంటే ఏం పొందుతున్నామిక్కడ? బలమివ్వాలని, సంపదివ్వాలని, సంపద రావాలని, అన్నమైతేనేమి అంటే ఇవన్నీ పొందడానికి ఈ యొక్క యాగాన్ని మనం చేస్తాం. అదే వాజపేయి యాగము అని అంటాం. ఈ యొక్క వాజపేయి యాగం ఎవరు చేస్తారంటే రాజులు చేస్తారు. అలాగే ఉన్నత స్థాయి బ్రాహ్మణులు గూడా చేస్తారు ఈ వాజపేయి యాగాన్ని. అయితే ఈ యొక్క వాజపేయి యాగం దేనికంటే రాజ్యం యొక్క శ్రేయస్సు గురించి. ఎందుకు? ఈ యొక్క అన్నమైతేనేమి, బలమైతేనేమి, సంపద ఇదంతా ఎవరి గురించి? రాజ్యం గురించే కదా! రాజ్య శ్రేయస్సు గురించికి. అలాగే వర్షాలు, పంటలు సమృద్ధిగా రావాలని ప్రార్థిస్తారనమాట. వర్షాలు, పంటలు ఇవన్నీ కూడా మనకి సమృద్ధిగా పడాలని ఈ యొక్క రాజ్య కాంక్షని తీర్చడానికి రాజు గాని, రాజు తరపున మనకి బ్రాహ్మణులు గాని చేస్తారు. ఇది మనకి వాజపేయి యాగంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వాజపేయి యాగం అనేటటువంటిది ప్రజలు శ్రేయస్సు గురించి, శ్రేయస్సు కొరకు రాజు చేసేటటువంటి యాగం. అదే మనకి వాజపేయి యాగం అనేసి అంటాము. అలాగే ఇతను మనకి చాలా వ్యవసాయ వ్యవసాయానికైతే ఇతడు చాలా పాటుపడ్డాడు. ఎన్నో తటాకాలు నిర్మించాడు, చెరువులు తవ్వించాడు. అలా చాలా మనకి ప్రజలకి సేవ అయితే చేశాడు. దీనికోసం ఈయన ఏం చేశాడంటే మనకి గోవులనైతేనేమి, నాణాలనైతేనేమి, నాగళ్ళనైతేనేమి, భూమినైతేనేమి ఇవన్నిటిని గూడా మనకు దానం చేసినట్లుగా ఏ శాసనం తెలుపుతుంది?
నాగార్జునకొండ శాసనం, ఆ శాసనం గూడా నీకు చూపిస్తాను మీకు. ఓకేనా? ఆ నాగార్జునకొండ శాసనాన్ని చూపిస్తాను. అలాగే నాగార్జునకొండ యొక్క వైశిష్ట్యాన్ని కూడా మనం చూపుతాం. అసలది ఎలా ఉన్నది, ఏంటి అనేది గూడా మనం చూద్దాం తరువాతి క్లాస్‌లో. ఎందుకంటే, మనం పరిపాలన విభాగం చూసినప్పుడు అవన్నీ కూడా మనకొస్తాయి. అక్కడ మనం అవన్నీ చూపిస్తాను. ఓకేనా? ఇంతకుముందు శాతవాహనుల గురించి చూసాం కదా! అలాగే ఇక్కడ గూడా ఆటి యొక్క స్ట్రక్చర్ చూడాలనమాట. మనకి ఈ శాసనం అనగానే, నాగార్జునకొండ శాసనం అనగానే మీకా పలకం గుర్తు రావాలి. శిలా పలకం అవి చూపిస్తాను. అవన్నీ గూడా మనకి నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. అలాగే ఇతను మనకు బిరుదులు ఏంటయ్యా అంటే మనకి శతసహస్ర వాలిక, మహారాజ, మహాసేనాపతి. ఏంటి ఈ శతసహస్ర వాలిక అంటే? శత అంటే 100, సహస్ర అంటే 1000 లేదా అనేకము, హాలిక అంటే వరసలుగా ఉన్నది, పంక్తి. అంటే ఈయన మనకి నాగార్జునకొండలో ముఖ్యంగా బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేశారు. నాగార్జునకొండలో ఈయన నిర్మించినటువంటిదనమాట. వరుసల సమూహాన్ని ఈయన నిర్మించినందుకు శతసహస్ర హాలిక అనే బిరుదునైతే ఈయన పొందాడనమాట. అలాగే మహారాజు అంటే చెప్పాము గొప్ప రాజని. మహాసేనాధిపతి అంటే అంతటికి సైన్య అధ్యక్షులందరికీ అధిపతి అయినటువంటి వాడా, సైన్యాన్ని ఒక మంచి క్రమంలో అమర్చినటువంటి వాడా అని అర్థం. అలాగే మనకిక్కడ చూసుకుంటే ఆయన కుమారుడు అయినటువంటి వీరపురుష దత్తుడికి ఏం చేశాడంటే చెల్లెళ్ళు కుమార్తెల్ని వివాహం చేయడం అనేటటువంటిది ఆనవాయితీ ఇక్కడ జరిగింది. అంటే మేనత్త లేదా మేనల్లుడు, మేనత్త కూతుర్ని చేసుకోవడం అనేటటువంటి అలవాటు ఇక్కడి నుంచి మొదలయ్యిందనమాట. అలాగే మనకిక్కడ గమనించినట్లయితే వాళ్ళ యొక్క ఇక్కడ చూడండి ఉజ్జయిని పట్టణం అంటే మనకు తెలుసు. శాతవాహనుల కాలంలో చూసాము. ఆ యొక్క ఉజ్జయిని పట్టణమే పాలకుడైనటువంటి క్షేత్ర వంశానికి చెందినటువంటి రుద్రసేనుడికి కుమార్తె అయినటువంటి రుద్ర భట్టారికను తన కుమారుడికిచ్చి వివాహం చేశాడు. అంటే రుద్ర భట్టారిక ఎవరయ్యా అంటే మనకి వాళ్ళ యొక్క కొడుకు. ఎవరు కొడుకు? శాంతమూలుడు. వాసిష్ఠపుత్ర శాంతమూలుడు కొడుకైనటువంటి వీరపురుష దత్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. ఈ యొక్క రుద్ర భట్టారికని. అది ఇక్కడ చెప్తున్నాడనమాట. ఎలా తెలుస్తుంది? అన్నీ గూడా నాగార్జునకొండ శాసనంలోనే వేయించాడు ఈయన. అన్నీ కూడా నాగార్జునకొండలోనే వేయించాడు. వీళ్ళందరూ అక్కడుండి పరిపాలన చేశారు కాబట్టి మాక్సిమం అక్కడే ఉంటాయి. జగ్గయ్యపేట, నాగార్జునకొండ ఇక్కడే వీళ్ళ యొక్క శాసనాలు దొరుకుతాయి. అయితే మనకి వాళ్ళ యొక్క భార్యను చూడండి. శ్రీశాంతమూలుడి భార్య మఠరిశ్రీ కూతురున్నది. అటవీ శాంతశ్రీ సోదరులున్నారు. శాంతశ్రీ ఆమెనే మనము శాంతి సిరి అని కూడా అంటాము. శాంతి సిరి అని, హార్మశ్రీ ఇలా సోదరులు కూడా ఉన్నారు వీళ్ళకి. ఈ యొక్క వాసిష్ఠపుత్ర శాంతమూలుడికి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే వాళ్ళ యొక్క సోదరులు ఎనలేని కృషి చేశారు బౌద్ధ మతానికైతే. ఎందుకంటే ఎన్నో విహారాలైతేనేమి, చైత్యాలైతేనేమి వీళ్ళు కట్టించి బౌద్ధ భిక్షువులకైతే నివాస స్థలాలుగా ఇచ్చారు. వాళ్ళ యొక్క సోదరులు. అలాగే కూతురు కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి సోదరైనటువంటి శాంతసిరిని లేదా శాంతిసిరిని పుగియ వంశస్థుడైనటువంటి వశిష్ఠపుత్ర కందశ్రీకైతే ఇచ్చి వివాహం చేశారు. ఈ పేర్లు గాని మనం గమనించినట్లయితే శాతవాహనుల రాజులాగే వాళ్ళ యొక్క తల్లి పేర్లని పెట్టుకోవడం అనేటటువంటి ఆనవాయితీ అది కొనసాగుతూనే ఉందని మనకి అర్థమవుతుంది. అదే అలవాట్లు, అదే కట్టుబాట్లు, అదే పన్ను వ్యవస్థలు అన్నీ అలానే ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికిచ్చి పెళ్లి చేశారు? వాళ్ళ సోదరిని కుహు సేనాధిపతి అయినటువంటి మహాస్థలవరుడికైతే ఇచ్చి పెళ్లి చేశారనమాట. అయితే ఆయన ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? కుహు సేనాధిపతి మహాస్థలవరుడు కదా! అందుకే ఈమె ఏం చేసుకుంది? మహాస్థలవరి, మహాదాన
మహాదాన పత్ని అనే బిరుదులు పొందిందనమాట. ఆయన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ బిరుదులు పొందిందనమాట. అలాగే మన ఇంకొక శాంతశ్రీ. ఈ శాంతశ్రీయే వాళ్ళకి కుమారుడెవరంటే స్కందసాగరుడు. అలాగే మన శాంతశ్రీ కుమార్తె గూడా మనకి ఉంది. ఓకేనండి. అయితే ఈమేం చేశారంటే, ఈ ఇక్ష్వాకుల కాలంలోనే మనకి బౌద్ధ మతం అనేటటువంటిది కొంచెం తగ్గడం మొదలవుతుంది అనే కాలంలోనే మహా చైతన్యాన్ని ఈమె ఏం చేసిందంటే, శిథిలమై ఉన్నదాన్ని మళ్ళీ మరమ్మతులు చేయించిందనమాట. మహా చైత్యాన్ని. చైత్యం అంటే అర్థమేమిటంటే, బౌద్ధ భిక్షువులు ఉండేటటువంటి ప్రార్థనా మందిరాలు. వాటికి ఏం చేసిందంటే శిథిలమైన వాటిల్ని మళ్ళీ నిర్మాణం చేయించి ఇచ్చిందనమాట. ఆ బౌద్ధ భిక్షువులకి. ఈ ఈ సోదరులైతేనేమి, చెల్లెళ్ళైతేనేమి, కూతుర్లైతేనేమి, ఆడవాళ్ళు రాజ్య స్త్రీలందరూ గూడా బౌద్ధ మతానికైతే సేవ చేశారు అని మనకిక్కడ అర్థమవుతుంది. అయితే ఇలా మనకి ఇక్ష్వాకుల యొక్క చరిత్ర అయితే మనకి తెలుస్తుంది. అలాగే తరువాత కాలంలో వచ్చేటటువంటి వాళ్ళ కొడుకు వీరపురుషుదత్తుడు 6వ సంవత్సరంలో ఏటంటే ఆయన పరిపాలనా కాలంలో భవంత ఆనందుడు అనే బౌద్ధ ఆచార్యుడికి కూడా ఈమె అక్కడ ఏంటంటే చైత్యాలు కట్టి ఇచ్చిందనమాట. భవంత అంటే అర్థమేటంటే అది ఒక బిరుదు. అది బిరుదనమాట. బౌద్ధ భిక్షువుల్లో ఒక పెద్ద బిరుదనమాట అది. ఆనందుడనేటటువంటి వాడు బౌద్ధ భిక్షువు. ఆళ్ళకైతే ఆ యొక్క బౌద్ధ ఆచార్యుడికైతే చైత్యాలు చైత్యానికి కొన్ని మరమ్మతులైతే చేయించిందనమాట. ఆళ్ళు ఉంటుండేటటువంటి వాటికి. ఎందుకంటే ఈ మరమ్మతులు చేస్తారంటే అవి అక్కడికి విదేశీయుల నుంచి శ్రీలంక నుంచి అవ్వచ్చు, అలాగే గాంధార నుంచి అవ్వచ్చు, అలాగే తక్షశిల నుంచి అవ్వచ్చు. ఇలా మనకి దేశ విదేశాల నుంచి నాగార్జున కొండకైతే మనకి వచ్చేవారనమాట. ఈ యొక్క బౌద్ధ భిక్షువులను సందర్శనార్థము. అలాగే ఇక్కడ నాగార్జున కొండ దగ్గర విద్యాలయంలో విద్యను అభ్యసించడానికి వచ్చేవారు. అందువల్ల మనకి వీళ్ళందరూ గూడా మరమ్మతులు చేయించేవారనమాట. అయితే ఆ శాంతసిరి ఏం చేసిందంటే, ఒక స్తంభమైతే ప్రతిష్ఠించింది. అక్కడ అన్నీ రాసుకుందనమాట. వాళ్ళ యొక్క విజయాల గురించి అన్నీ గూడా. ఈ యొక్క వీరపురుషోత్తముడి విజయాలైతేనేమి, అలాగే ఆయనకి మంచి ఆరోగ్యాలు అన్నీ కలగాలని ఈమేం చేసిందంటే, ఒక స్తంభమైతే నాటి అక్కడ రాసిందనమాట ఇవన్నీ కూడా. అలాగే ప్రతిష్ఠించి ఎన్ని 170 దీనార మాషకాలనైతే ఈమె ఏం చేసిందంటే, దానమైతే చేసింది. ఏంటి ఈ దీనార మాషకాలు అంటే, అప్పట్లో ఉండే కర్షాపణాలుండేవి. ఆ కర్షాపణాల కన్నా తక్కువనమాట. అందుకే వీటిల్ని చాలా తక్కువ ఖరీదనమాట. తక్కువ డబ్బులుగా మనం చూడొచ్చు. మనం అప్పట్లో చూడండి 5 పైసలు, 10 పైసలు ఉండేవా? అలాగా రూ. 100 అంటే ఎక్కువ కదా! కర్షాపణం అంటే అలా ఉంటుంది. 5, 10 పైసలంటే దేనార మాసకాల్లో ఉంటుందనమాట. ఇలా ఇన్ని పైసలు గూడా ఇచ్చిందనమాట ఆమె. అయితే తర్వాత ఇంకొక సోదరి ఉంది కదా! ఆమె ఆర్మశ్రీ. ఈ యొక్క ఆర్మశ్రీ ఏం చేసిందంటే, ఈమె గూడా 6వ సంవత్సరంలోనే తన తల్లికి గౌరవార్థం ఏం చేసిందంటే, నాగార్జున కొండలోనే ఏం చేసిందంటే, ఈమె గూడా ఒక మహా వినయ శైలి శాఖ అనేటటువంటిదుంటది. ఇది మహాయాన బౌద్ధ శాఖకి ఒక సబ్బనమాట. ఓకేనా? దానికి సంబంధించింది మహా చైత్యంతో ఒక స్తంభమైతే ప్రతిష్ఠించిందనమాట. వాళ్ళందరికీ మంచి నిర్యాణం కలగాలని కోరుకుంది. ఎవరు? ఇంకొక చెల్లైనటువంటి హర్మశ్రీ. మరి కూతురు అటవీ శాంతశ్రీ. ఈమెనెవలకిచ్చారంటే మసూ మసూనుపతికిచ్చారు. మహాదండనాయక స్కంద విశాఖనుకిచ్చి మనకి పెళ్లయితే చేశారు. ఎవరిని? అటవీ శాంతశ్రీకి. అయితే ఈమె గూడా ఒక ఆయక స్తంభం అయితే ప్రతిష్ఠించింది. ఎవరు? ఈ యొక్క అటవీ శాంతశ్రీ. చైత్య నిర్మాణానికి ఆయక స్తంభమైతే ఏం చేసింది? ప్రతిష్ఠించిందనమాట. ఏంటి ఆయక స్తంభం అంటే,
ఏమీ లేదు. మనకి ఆయక స్తంభం అంటే, ఇప్పుడు ఇది మనకి బౌద్ధ స్తూపం అనుకోండి. ఓకేనా? ఇది స్తూపం. ఇది మనకి బౌద్ధ స్తూపం. అమరావతి స్తూపమే అనుకోండి. ఈ స్తూపానికేటంటే 4 దిక్కుల్లో కూడా మనకి ఈ 4 దిక్కుల్లో కూడా వేదికలు నిర్మిస్తారనమాట. వేదికలు. ఇప్పుడు ప్రతి వేదికపై గూడా 5 స్తంభాలైతే ఉంచుతారనమాట. ఈ వేదిక పైన 5 స్తంభాలుంటాయి ఇలాగా. ప్రతి వేదిక పైన ఉంటాయి. ఆహ్, ఈ యొక్క వేదికపై ఉండే ఈ 5 స్తంభాలనే మనం ఆయక స్తంభాలు అని అంటామనమాట. ఈ యొక్క స్తూపముకి 4 దిక్కులా మనకి ఏముంటాయి? ఒక వేదికలైతే ఉంటాయి. ఈ వేదిక పైన ఏం చేస్తారు? 5 స్తంభాలనైతే నాటుతారు. ఆ 5 స్తంభాలనే ఆయక స్తంభాలని అంటాం. ఏంటి ఆయక స్తంభాలంటే, బుద్ధుడి యొక్క గురించి తెలుస్తుందనమాట. బుద్ధుని జీవిత కాలం గురించి అన్నీ తెలుస్తుంది. ఈ 5 గురించి గూడా. మనకు తెలుసు బుద్ధుడు మనకి 5 ఏంటేటి జననం గురించి, మహాభిస్క్రమ నిష్క్రమణ గురించి, అలాగే జ్ఞానోదయం గురించి, అలాగే ధర్మచక్ర పరివర్తనం గురించి, నిర్వాణం గురించి. ఇలా ఈ 5 గురించి కూడా మనకి తెలియజేస్తుందనమాట. ఈ యొక్క 5 స్తంభాలు. ఆ యొక్క 5 స్తంభాలే మనకి ఆయక స్తంభం అని అంటామనమాట. బుద్ధుని యొక్క 5 రూపాలుంటాయి కదా! జననం. ఎక్కడ జరిగింది జననం? లుంబిని వనం. అలాగే మహాభినిష్క్రమణయం. ఓకేనా? నిష్క్రమణం. మహాభినిష్క్రమణం అంటాం. అలాగే జ్ఞానోదయం ఎక్కడయింది మనకి? బోధగయ దగ్గర అయింది. ధర్మచక్ర పరివర్తనం ఎక్కడయింది? సారనాథ్ దగ్గర అయింది. అలాగే మహాభినిర్వాణం ఎక్కడ చనిపోయారు? కుషినగర్. ఇలా ఈ 5 మనకి సింబల్ అనమాట. ఈ 5 స్తంభాలు. వాటిలో ఆయక స్తంభము. వాటిల్నే ఆయక స్తంభము లేదా ఆయక స్తంభాలు అని అంటారనమాట. ఇటువంటివి 20 దాకా ఉంటాయి. ఎక్కడ? మన నాగార్జున కొండ దగ్గర. అవన్నీ చూపిస్తాను నేను. అవన్నీ నెక్స్ట్ సెషన్‌లో ఇవన్నీ మనం చూద్దాం. తరువాత కాలంలో మనకెవరొచ్చారు? వీరపురుషు దత్తుడైతే మనకి వచ్చాడనమాట. ఓకేనండి. ఈ యొక్క స్తంభాలున్నాయి కదా! ఈ యొక్క ఆయక స్తంభాలు ఇవన్నీ మనకెక్కడ కనిపిస్తాయంటే అమరావతి దగ్గర, స్తూపం దగ్గర, నాగార్జున కొండ దగ్గర ఈ యొక్క ఆయక స్తంభాలైతే కనిపిస్తాయి. ఓకేనండి. ఇంపార్టెంట్. అలాగే తరువాత ఎవరొస్తారు మనకి? వీరపురుష దత్తుడు. ఓకేనా? తర్వాత ఎవరొస్తారు మనకి? వీరపురుష దత్తుడు. ఈ వీరపురుష దత్తుడు గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈయన మనకు తెలుసు వాసిష్ఠపుత్ర లేదా వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు లేదా రాజ్యస్థాపకుడైనటువంటి వాళ్ళ కొడుకే. ఈయన ఇక్ష్వాకుల్లో కల్లా అతి గొప్ప రాజుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ముందు వైదిక మతానికి అభిమానిగానే ఉండేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన బౌద్ధ మతానికైతే మారిపోయాడనమాట. అయితే శివుడిని దూషించినట్లు, అలాగే శైవ మతాన్ని ద్వేషించినట్లు, శివలింగాన్ని కాలుతో తన్నినట్లు కొన్ని శిల్పాలైతే మనకి నాగార్జున కొండలో అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ బయటపడ్డాయి మొన్ననే. అయితే ఇక్కడ ఇక్ష్వాకుల రాజుల్లో ఇంపార్టెంట్ ఏటంటే మనకి ఒకే ఒక్క వ్యక్తి మనకి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అదే ఎవరయ్యా అంటే వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు ఇంపార్టెంట్. వాళ్ళ అమ్మ పేరేంటి? మటారి. మటారి. ఓకేనా? మటారి వీరపురుష దత్తుడు అని గూడా అంటారు. పైన మనకిస్తాడు చూడండి ఇక్కడ. వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ. చూసుకుంటే ఇక్కడ భార్య. శాంతమూలుడి భార్య మఠారి. మఠారి వీరపురుష దత్తుడని అంటామనమాట ఈయన్ని. మఠారి వీరపురుష దత్తుడని అంటాం. అయితే ఈయన కాలంలోనే మనకేమైంది చెప్పాను కదా! వాళ్ళ మేనత్త కుమార్తెనైతే పెళ్లి చేసుకున్నాడు. ఆమె రుద్ర భట్టారిక అని చెప్పుకున్నాము. ఆమె మనకి రుద్ర భట్టారిక. మరి లేడీస్ కాబట్టి వీళ్ళు బౌద్ధ మతానికి ఏదో ఒకటి చేస్తారు.
ఏం చేశారు? ఏం చేశారంటే శ్రీపర్వతంలో ఏం చేశారంటే ఈళ్ళు పుష్పభద్ర ఆలయం నిర్మాణం అయితే ప్రారంభించారు. పుష్పభద్ర ఆలయం. చెప్పాం కదా! దేవాలయాలు నిర్మించడం ఎవరి కాలంలో మొదలయ్యిందయ్యా అంటే, ఇక్ష్వాకుల కాలంలో మొదలయ్యిందని మనకి గుర్తు రావాలి. అలాగే ఈ యొక్క శ్రీపర్వతంలో మనకి పుష్పభద్ర ఆలయం అయితే మొదలెట్టారు. వాళ్ళ కుమారుడైతే దీన్ని పూర్తి చేశారు. ఎవరు? యెహోవల శాంతమూలుడు పూర్తి చేశారనమాట. వాళ్ళ కొడుకైతే మనకి పూర్తి చేశాడని మనకిక్కడ తెలుస్తుంది. అయితే ఇతని కాలంలోనే మనకి మహాదేవ భిక్షు అనేటటువంటి ఉన్నారు. ఈయన పెద్ద బౌద్ధ ఆచార్యుడు. అలాగే అక్కడ మొత్తం లోటుపాట్లన్నీ ఈయనే చూసుకునేవాడు. నాగార్జున కొండకి ఎంతమందొస్తున్నారు, అలాగే ఎంతమంది చదువుతున్నారు, ఆ కొండ యొక్క విశేషాలు, బాగోగులు, దాన్ని మరమ్మత్తులు అన్నీ గూడా ఈ మహాదేవ భిక్షువే చూసుకునేవారనమాట. అర్థమైందండి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇతని పరిపాలన కాలంలో ఈయనొచ్చాడు కదా! మహాదేవ భిక్షు అనేటటువంటి ఆయనైతే ఎలా మనకు తెలుస్తుందంటే, మహావంశం అనేటటువంటి శాసనం ద్వారా అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది. మరి ఈమెకి మేనకోడలుంది. వీరపురుషదత్తుడికి. ఆమె ఉపాసిక బోధశ్రీ. ఈమె గూడా బౌద్ధ మతానికి విశేషమైన సేవలందించింది. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, నాగార్జున కొండ దగ్గర శాసనం దగ్గర వాళ్ళు స్తంభాలు కొన్ని నాటిస్తారనమాట. ఆయక స్తంభాలు. ఆట్లి మీద గూడా వీళ్ళ యొక్క అందరి పేర్లు ఉంటాయి. అందువల్లే వీళ్ళు చేశారని మనకి అర్థమవుతుంది. అయితే వీళ్ళకి వీరపురుషదత్తుడి యొక్క భండారికుడు ఎవరయ్యా అంటే బోధిశర్మ. ఈయన మనకి ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క రాజ్య కాలంలో మొత్తం పరిపాలనా కాలంలో యోగక్షేమాలుడు మరియు ఈ యొక్క ధాన్యాగారాన్ని చూసుకునేది ఎవరయ్యా అంటే మనకి ఈ యొక్క బోధిశర్మే. ఈయన మనకి ఇంపార్టెంట్. ద భా భాండాగారం అంటే అర్థం ఏమిటంటే మొత్తం సొమ్ము, ద్రవ్యమంతా వీళ్ళే చూసుకునేవారనమాట ఈయనే. అయితే ఎలా మనకివన్నీ తెలుస్తుందంటే, నాగార్జునకొండ శాసనము, అలాగే అమరావతి, జగ్గయ్యపేట, అల్లూరు. ఈ శాసనాలు బట్టి మనకి అన్నీ కూడా తెలుస్తుంది. ఏమని? వీరపురుషదత్తుడు ఇవన్నీ చేశాడు అని తెలుస్తుందనమాట. అయితే ఇవన్నీ గూడా తరువాత క్లాస్‌లో మనం బొమ్మల రూపంలతో చూస్తే మనకింకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి. తర్వాత మనం మిగతా ఇద్దరు పరిపాలకుల గురించి, అలాగే ఇక్ష్వాకుల పరిపాలన గురించి తెలుసుకుందాము. థాంక్ యూ. ఛానెల్‌నైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత క్లాస్‌లో మనం ఇవన్నీ చూస్తామనమాట. శాసనాలు, నాణేలు, వీళ్ళ యొక్క నాగార్జునకొండ ఇవన్నీ చూద్దాం.